విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మొన్నటి వరకు ఒక చిన్న డ్యామేజ్ అయితే జరిగింది. ఛార్జీలు పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేది. ఆ డ్యామేజ్ ని రిపేర్ చేసుకునే కార్యక్రమం ఏమైనా మొదలైందా? తాజాగా ఇక విద్యుత్ ఛార్జీలు పెరగవు అంటూ అంటే ఇప్పటి వరకు ఈ డిస్కమ్లకు సంబంధించి లోటు ఏదైతే ఉందో ఆదాయానికి ఖర్చుకి సంబంధించి ఆ మధ్యలో ఉన్న తేడా ఏదైతే ఉందో దాదాపు 12,000 కోట్లు ఎంత చెప్తున్నారు కదా, 12,632 దాన్ని ఇక ప్రభుత్వమే భరించబోతోంది. అదే గనక జరిగితే ఇక భారం అయితే ప్రజల మీద పడదు, ఇక విద్యుత్ ఛార్జీలు పెరగవు అనేది. దీన్ని ఎలా చూడాలి? కొత్త డ్రామా ఏమన్నా మొదలైందా? ఒక రకంగా నిజంగా విద్యుత్ ఛార్జీలు మేము పెంచమని చెప్తున్నారా? ఇది సామాన్య ప్రజలకే, లేదంటే ఇందులో కూడా సాక్షి రాసిన వెర్షన్ వేరే రకంగా ఉంది. ఎవరో చిరు వ్యాపారాల మీద భారం పడుతుంది, మార్నింగ్ స్లాబ్స్ మార్చేశారు, ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, ఇలాగే అసలు ఏం జరగబోతోంది? కొత్త విధానాన్ని ఏమైనా తీసుకురాబోతున్నారా విద్యుత్ విషయంలో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? నిజంగా విద్యుత్ ఛార్జీలు పెరగవా? ఒక ఊరట కలిగించే అంశమా? ఇందులో కూడా ఏమన్నా లొసుగులు లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే పత్రికలు ఎట్లా రాసినా రేపు వచ్చే నెల కాకుండా ఆ పై నెలలో, అంటే రాబోయే 2-3 నెలల్లో మనకు వచ్చే బిల్లులు మనకు తెలియజేస్తాయి. ఒకటి, ఎండాకాలంలో బిల్లులు పెరుగుతాయి, నో డౌట్. దాంతో అనుకోం కానీ ఛార్జీలు పడేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది మనకి. ఒక ఆస్పెక్ట్ మంచిదే ఏంటంటే, వీళ్ళు ప్రభుత్వం వచ్చాక తగ్గిస్తామన్నటువంటి వాళ్ళు పెంచారు అన్నది అందరికి కోపం వచ్చింది, విద్యుత్ ఛార్జీలు పెరగడం అన్నటువంటిది. అందులో కిందే అదేదో FATM FACM అని పెట్టేసి ఛార్జీలు పెంచడం అనేటటువంటి చాలా మందికి కోపం వచ్చింది. ఎందుకంటే అది అదనపు భారం. 700 రూపాయలు అయిందంటే మనకి ఇప్పుడు నేనే చూశాను 1,500 రూపాయల దాకా పడుతుంది అట్లాగా అదనంగా. నేను ఈ వరద వచ్చిన తర్వాత ఇంట్లో లేము, ఇల్లు తాళం వేసేసి ఉంది. 1,200 నుంచి 1,500 విలువ పడుతుంది. వాడకపోయినా 1,000 రూపాయలు మినిమం పడింది. అంటే మామూలుగా అయితే 60 రూపాయలు ఎంతో పడుతుంది సార్. అదే అనేది మినిమం అట్లా పడాలి, నేను అదే అనుకుంటున్నా. డొమెస్టిక్ కదా, 150 తీసుకున్న తప్పులే. ఏకంగా 800 1,000 రూపాయలు, 800 కూడా లేదు, 1,000 1,200 1,350. కమర్షియల్ గా అయితే అలా వస్తుందేమో. కమర్షియల్ కాదు, అది ఇల్లు. అదే కాదు, అది సమస్య. సరే, కూర్చుందామంటే వెళ్ళి టైం ఉండట్లేదు, నేను అక్కడ ఉండట్లేదు కాబట్టి సమస్య. ఇప్పుడు వెళ్ళి అదంతా ఇది దాంట్లో ఒకటే అర్థమవుతుంది. కింద చూస్తే FATF ఛార్జీలు ఇట్లాంటివి పెడుతున్నారు అనమాట బేసిక్గా. కాబట్టి ఇది ఒక భారమే కదా, తెలియకుండా పడుతున్న బాధుడు అది. ఈవెన్ ఇట్లాంటివి పబ్లిక్ చూస్తున్నారు. ఇది లేకుండా ఇప్పుడు ఇంకా పడితే గనక జనం అసలు రోడ్డు ఎక్కువ ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు జోన్ చేయక్కర్లా, ఎవడు కాడే రోడ్డు ఎక్కుతాడు. ఈసారి మళ్ళీ పడితే కనుక ఎవడింటి ముందు ఆడే ధర్నాకి దిగుతాడు. లేదా ఇక మనం కూడా హైదరాబాద్ పాత బస్తీలో తరహాలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళు కొట్టాలి. అంటే మొన్నే వీళ్ళ చెప్పిందే, అంటే ఈ ఆంధ్రజ్యోతి వీళ్ళ రాసిందే, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం భరించక తప్పదు ఇక నుంచి 6 నెలలకు ఒకసారి అనేది. మళ్ళీ ఇప్పుడు ఈ నూతన టారిఫ్ ప్రకటించడం అంటే ఏంటి? అది వేరు ఇది వేరా? సర్దుబాటు ఛార్జీలు వేరు, లేదంటే ఈ టారిఫ్లు వేరా? అదే అనేది ఇక్కడ కరెంటు ఛార్జీ. ఇది ఏంటంటే వీళ్ళు ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ పక్షపాతులు కాబట్టి తిమ్మిని బమ్మించేస్తారు, బమ్మిని తిమ్మించేస్తారు. అంటే 2 నెలల వరకు అయితే ఏమీ లేదనుకుందాం మనం కూడా. అవును, 2 నెలల తర్వాత అయితే బిల్లులో కనబడుతుంది కదా. అవును, అప్పుడు కానీ మనకు తెలియదు. వీళ్ళు ఏంటంటే ముందుగా మనల్ని ఇలా ఆలోచించుకోమని చెప్తున్నారు. ఛార్జీ పెరిగిన మనం వాడకం వల్ల తప్పించి ప్రభుత్వం ఏం పెంచలేదని మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రోజున ఎకో సిస్టమ్ పద్ధతి, నువ్వు ఎలా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్కూల్లో 500 నుంచి 1000 పెరిగింది అనుకోండి, సింపుల్ చిన్న ఉదాహరణ చెబుతా. పెళ్ళికి సంబంధం మాట్లాడుకుంటారు కదా అబ్బాయి అమ్మాయి. అబ్బాయి తరపున వాళ్ళు ఏమంటారో తెలుసా? కట్నం ఇట్లాగానే పదం వాడకుండా ఏ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో మీరే పెట్టుకోండి, మీ అమ్మాయికి పెట్టుకునేదే కదా అంటారు. అమ్మాయికి మనం 10 లక్షలు ఇస్తాం అనుకుందాం, నగలు ఇచ్చామనుకుందాం, రేపు పొద్దున మనం అమ్ముకుంటానంటే ఊరుకుంటారు వాళ్ళు. కానీ కన్విన్స్ చేయడానికి ఏం చెప్తారు? మీ పిల్లకి మీరు పెట్టుకునేదే కదండి, మీ ఇష్టం అంటారు. అంటే సైకలాజికల్ గా మన మీద భారాన్ని మన కోసమే అని వెచ్చడం, మన మీద భారాన్ని మన కోసమే అన్న ఫీలింగ్ కల్పించడం అనమాట. మీ అల్లుడికి ఏముందండి, ఏదో బంగారు చైన్ పడేయండి, మీ అల్లుడే కదా, మీకు గొప్పగా ఉంటుంది.
లియోలుడే కదా ఫ్లాట్ కొని పెట్టండి ఇట్లా చెబుతుంటారు అనమాట. ఇప్పుడు ఇది కూడా అట్లాగే ఉందా? ఎందుకంటే ఇప్పుడు దాంట్లో సాక్షి వాడు రాసిన దాని ప్రకారం ఏమనుంది, పీక్ అవర్స్ ఛార్జెస్ అట. అవును, పీక్ అవర్స్ బాధుడు. పొద్దున 10 లోపు సాయంత్రం 6 తర్వాత వాడేదానికి ₹10 నుంచి రూపాయి ఎక్కువ ఉంటుందట. అవును, అది రేపు బిల్లులో చూపెట్టాలిగా. చూపెట్టినప్పుడు పీక్ ఛార్జెస్ అన్నప్పుడు ఊరుకుంటారా? సాయంత్రం కూడా అదే సాయంత్రం 6 మనకి మామూలుగా టీవీ ఛానళ్ళలో మీకు తెలుసు ప్రైమ్ టైం అంటాం. అడ్వర్టైజ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రైమ్ టైం, పొద్దున పూట సాయంత్రం పూట. ఇప్పుడు ఆ టైం అంటున్నారు వీళ్ళు, పీక్ అవర్స్ అంటున్నారు వీళ్ళేమో వీళ్ళ భాషలో. మనం ప్రైమ్ టైం అంటాం. ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్రైమ్ టైం యాడ్స్ అంటారు కదా. అవును, రేట్లు ఎక్కువ ఉన్నాయి. అట్లాగా ఇక్కడ వీళ్ళు ప్రైమ్ టైం అంటున్నారు, ఇదే పీక్ అవర్స్ అంటున్నారు. ఇది నిజమైతే కనుక చాలా పెద్ద ఇష్యూ. అదే కదా, అలా కాకూడదని కోరుకుందాం. ఒక తీపి కబురు నేను పొద్దున్నే చూడగానే ఫ్రంట్ పేజీ హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే వాళ్ళ ఎకో సిస్టంలో నేను పనిచేసా. అమ్మయ్యా కరెంట్ ఛార్జీలు పెరగవంట. ఇప్పుడు నాకు ఆఫీస్కి 10,000 15,000 రూపాయలు బిల్లులు అవుతుంటే దోల తీరిపోతుంది. అదే కదా, ప్రజలకి చెప్పలేం కదా మాకు కరెంట్ ఛార్జీ ఎంత అవుతుందని అని చెప్పేసి. అద్దెల కంటే బిల్లులు ఎక్కువైపోతుంటే దోల తీరిపోతున్నది పరిస్థితి రకంగా. అట్లాంటి సిచ్యువేషన్లో ఇదైతే కనుక కొంత డేంజరస్. ఇదే కంట్రోల్ అనుకున్నా. మళ్ళీ సాక్షి పేపర్ చూడగానే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది, షాకు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో బిల్లు అయ్యేదాకా, ఎందుకంటే ఇవాళ పేపర్లు నమ్మి సావలేము, దీన్ని నమ్మలేము అటు ఆడిని నమ్మలేము. ఈడేమో రెచ్చగొడతాడు, వాడేమో చిచ్చు పెడతాడు, అది చిచ్చు కొడతాడు. చిచ్చు పెట్టడం వేరు, చిచ్చు కొట్టడం వేరు అనమాట. మనకి పిల్లలకి జోల కొట్టినట్టు జోల పాడతాడు అనమాట. చూడాలి. అంటే వీళ్ళు ఏపీఆర్సీ వాళ్ళే విడుదల చేశారు కాబట్టి ఓకే, రాజకీయంగా వీళ్ళు రాసి రాతలు పక్కన పెడితే ఏపీఆర్సీ వాళ్ళే అంటే విద్యుత్ ఛార్జీల నియంత్రణ మండలికి సంబంధించి వాళ్ళే ఒక ప్రకటన చేశారు అంటే మేబీ తగ్గుతాయేమో అని అనుకోవాలి. కానీ వచ్చేది సమ్మర్ కాబట్టి ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తల రేపొద్దున్న, లేదంటే విద్యుత్ కోతలు ఎలాగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నా ఇది చేస్తారా? వాస్తవంగా విద్యుత్ కోతల వలన మనకి బిల్లులు కొంతవరకు కంట్రోల్ అవుతున్నాయి. రోజులో కనీసం 3-4 సార్లు అన్నా 10 నిమిషాలు పావు గంట పోతుంది. ఒక్కోసారి ఒక్కో రోజున అరగంట నుంచి 2 గంటలు కూడా పోతుంది. ఆ టైంలో కరెంటు వాడకపోవడం వలన కరెంటు బిల్లు తక్కువగానే అంటే కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. అయితే అది ఇప్పుడు బాగానే ఉంటుంది చలికాలం కాబట్టి. ఎండాకాలంలో ఒక 5 నిమిషాలు కరెంటు పోయింది అనుకోండి, మామూలుగా ఇదివరకటి రోజుల్లో కరెంటు పోతే ఆ ఏరియా లైన్మెన్ని తిట్టుకోవడము, ఏరియా ఏరియా తిట్టుకోవడము ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఫోన్లు ఎత్తడం మానేశారు అనుకోండి కంప్లీట్గా. అసలు వాళ్ళ కరెంటు పోయిన తర్వాత ఫోన్ చేసి అడిగే సీనే లేదు. ఫోన్ ఎవరు ఎత్తరు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ ఫోన్ని ఎత్తరాళ్ళు. వాళ్ళు మనం కరెంటు బిల్లు కట్టకపోతే అడగడానికి చేస్తే మాత్రమే వస్తుంది, అంతే. అది ఒక సిస్టమ్. రెండవది ఇక్కడ ఆ కరెంటుకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏది, ఈ ఛార్జీలు పెరిగినాయి అనుకోండి, అంటే కరెంటు కోతలు వచ్చినాయి అనుకోండి, ఎక్కువ జనాలకి చిర్రెత్తుతుంది. ఇదివరకు అయితే కనుక కింద ఉండి తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబునే తిట్టుకుంటారు. ఇదివరకు జగన్ అట్టగా తిట్టుకున్నారు కరెంటు కోతలు వచ్చినప్పుడు, రేపు బాబునేనే తిట్టుకుంటారు. కాబట్టి కరెంటు కోత రాకుండా ఉండాలా, అందుబాటులో ఉండేలా ఉండాలి. కానీ నేను మొన్న మధ్యన ఒక వీడియో చేశాను, నాకున్న సమాచారం మేరకు విద్యుత్ శాఖలో పెద్ద గేమ్ నడుపుతున్నారు కొంతమంది. ప్రైవేటు విద్యుత్ సంస్థలతో కుమ్మక్కయ్యారు వాళ్ళు. ఆ విషయం నేను చంద్రబాబు గారు దృష్టిలో ఉండాలని కూడా వీడియో కూడా చేశాను. బాబు గారు, లోకేష్ గారు సీరియస్గా చూసుకోండి ఇది అన్నది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా మనకి గత 25 ఏళ్ల రికార్డు ఉంది ఏ టైంలో కరెంట్ ఎంత వాడతారన్నటువంటిది. దానికి ఇంకో రూపాయి ఎక్కువ వేసుకో, ఇంత వాడకం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 330 మెగావాట్ కావాల్సి వచ్చింది, ఇప్పుడు 340కి వేసుకో. ఇప్పుడే కనుక మనం ఆఫర్ అడిగామనుకోండి ₹2.5కే వస్తుంది. ఇంకోటి మన దగ్గర బొగ్గు ఆధారిత కరెంటు సంస్థలు ఉన్నాయి. VTPSలో అంటే ఇప్పుడు దాన్ని నార్ల తాతారా అంటున్నాం, NTPDPS అంటున్నాం. అక్కడ పవర్ ప్రొడక్షన్ ఫుల్గా చేయట్లా. అట్లాగే రాయలసీమ పవర్ ప్లాంట్లో ఫుల్గా చేయట్లా. సీలేరు పవర్ ప్లాంట్, ప్రభుత్వ పవర్ ప్లాంట్లో చేయట్లా. ఏంటి అంటే 92లో అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రైవేట్ సంస్థల వాళ్ళు పవర్ పట్టుకోనాలి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళతో. అంతకు అవసరమైతే ఆ వారకు ప్రభుత్వ రంగ కరెంటుని ఉత్పత్తిని తగ్గించుకోవాలి.
దీన్ని వంక పెట్టి ఇప్పుడు ఇది ప్రొడక్షన్ ఎట్లా ఉందనుకోండి, అంటే ఇప్పుడు కరెంట్ కోతలు ఇప్పుడు మనం 300 మెగావాట్లు అవసరం ఉంటే 350 రేపు పొద్దున ఎండాకాలం వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళని మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఏంటంటే 6 గంటలు పడుతుంది మనం ఇప్పుడు చెప్తే ప్రొడక్షన్ బిగిన్ కావడానికి. వాళ్ళకి చెప్పేస్తే ఆ రోజుకి ప్రిపేర్ చేసుకుంటారు. వీళ్ళు అట్లా కాకుండా వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టేసేసి చేస్తున్నారట. అంటే అప్పుడు ఏమవుతుంది, పీక్ కవర్ బడ్జెట్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్ అవర్లో ఇప్పుడు కరెంట్ ఇక్కడ బాగా ఇది వచ్చేస్తుంది అనేసి చెప్పేసేసి ఆ ప్రైవేట్ సంస్థలతో ముందే వీళ్ళు మాట్లాడేసుకుని 20 రూపాయలకు 30 రూపాయలకు కొంటారు వాళ్ళ దగ్గర. 10, 15, 20, 30 ఆ టైంలో డిమాండ్. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కుతానంటే ఎట్టుంటది రేటు. అట్లాగే మనకి ట్రైన్లలో కూడా కొన్ని ఉన్నాయి, అదేదో ప్రీమియం తత్కాలు అట్లాగే ఉంటది. ఆ టైం కొన్న రేటు బట్టి రేటు పెరిగిపోతుంటది డిమాండ్ని బట్టి. అట్లాగా ఇది పెడుతున్నారట. అది జరిగితే ఆ భారం వాళ్ళు ఎందుకు భరిస్తారు, అది ముందు చెప్పరు, తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ పేరుతో వేస్తారు. అంతే, ప్రభుత్వము దోపిడీకి గురవుతుంది, మనము దోపిడీకి గురవుతుంది. లాభపడేదే ప్రైవేట్ కంపెనీ వాడు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఎట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు కేబుల్ ఎంఎస్ఓలు ఎట్లయితే యజమానుల చేతిలోకి వచ్చేసినాయో ఇవి కూడా వీళ్ళ చేతిలోకి వచ్చేసినాయి. ప్రైవేట్ పవర్ ప్లాంట్లు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు నడుపుతున్నారు కాబట్టి ఇదేదో జిమ్మికి జరుగుతుందని చెప్తున్నారు. అదొకసారి చెక్ చేసుకోవాలి. అదే కదా, రైట్. చూద్దాం మరి నిజంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. నిజంగా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయనుకోవాలా, లేదంటే వేసవిలో విద్యుత్ షాక్ గట్టిగా తగులుతుంది అనుకోవాలి. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటేనే ఖచ్చితంగా విద్యుత్ డిమాండ్ అయితే పెరుగుద్ది, వాడకం పెరుగుద్ది. వీళ్ళు చెప్తున్న లెక్కలే 260 మిలియన్ యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది రేపు అనేది. మరి దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు, ఎలా సర్దుబాటు చేస్తారు? విద్యుత్ ఛార్జీలు తగ్గితే ఓకే, లేదు ఇలా పీక్ అవర్స్ ఆధారంగా బాధుడు ఉంటది అని సాక్షి చెప్పినట్టు కనుక జరిగితే అది ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది?